ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డైహైడ్రోజన్. సో హైడ్రోజన్ కాంపౌండ్స్లో మనకు డైహైడ్రోజన్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ డైహైడ్రోజన్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైహైడ్రోజన్ అక్యురెన్స్. సో అక్యురెన్స్ని అబ్జర్వ్ చేస్తే సో హెచ్టీ ఈజ్ ద మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. ఓకేనా. సో యూనివర్స్లో టోటల్గా ఓవరాల్గా ఎక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే డైహైడ్రోజన్. ఓకేనా, హైడ్రోజన్. ఓకే. సో దాదాపు 70% మనకి ఉంటుంది అనమాట. సో జూపిటర్ అండ్ సాటర్న్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ హైడ్రోజన్. జూపిటర్ అండ్ మనకి ప్లానెట్స్ ఉన్నాయి కదా, జూపిటర్ అండ్ సాటర్న్లో ఎక్కువగా హైడ్రోజన్ అనేది మనకు కన్సిస్ట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇట్ ఈజ్ మచ్ లెస్ అబాండెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ క్రస్ట్లో దాదాపుగా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎంత పర్సెంటేజ్ అంటే 0.15%. సో ఓవరాల్గా యూనివర్స్ అయితే కనుక 70%, ఎర్త్ క్రస్ట్లో అయితే కనుక 0.15% మనకు లభ్యమవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ హైడ్రోజన్ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్గా మనకు 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. ఈ ప్రోటీనే మనము హైడ్రోజన్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా. సో 3 టైప్స్ ఆఫ్ ఐసోటోప్స్ అబ్జర్వ్ చేస్తే H11, H12, H13. సో ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. సో ఈ 3 వచ్చేసి మనము ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్గా చెప్పచ్చు అనమాట. సో దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి మనకు మూడింటికి కూడా ఓన్లీ సేమ్ అటామిక్ నెంబర్, వాటి యొక్క మాస్లో మాత్రం మనకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే. దీంట్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రోటియంలో ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటియంలో వచ్చేసి 0 న్యూట్రాన్స్, డ్యూటీరియంలో ఓన్లీ 1, ట్రిటియంలో 2 న్యూట్రాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం 0, 1, 2 అనేవి న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రోటియం అబ్జర్వ్ చేస్తే ప్రోటియం అనేది నాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా. సో ప్రోటియం, డ్యూటీరియం అనేవి నాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో రిమైనింగ్ ట్రిటియం వచ్చేసి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనమాట. దీని యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ట్రిటియం వచ్చేసి 12.33 ఇయర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ట్రిటియం 12.33 ఎలిమెంట్స్. ట్రిటియం అనేది వన్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఓకే. సో ప్రిపరేషన్స్ ఆఫ్ డైహైడ్రోజన్ అబ్జర్వ్ చేస్తే సిన్స్ ద ఐసోటోప్స్ హ్యావ్ సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దే హ్యావ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ఐసోటోప్స్ అన్నీ కూడా మనకు సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. సో ఎందుకు అంటే హైడ్రోజన్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ కాబట్టి దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఎందువలన సిమిలర్గా ఉంటాయంటే సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండడం వలన వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి, కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉంటాయి. ఓకేనా. సో దే ఓన్లీ డిఫరెన్స్ ఇన్ దేర్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ మెయిన్లీ డ్యూ టు దేర్ డిఫరెంట్ ఎంథాల్పీస్ ఆఫ్ బాండ్ డిసోసియేషన్స్. సో మనకు దేంట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది, 3 ఐసోటోప్స్లో మనకు వేట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే రేట్ ఆఫ్ రియాక్షన్స్లో మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. మెయిన్లీ డ్యూ టు దేర్ డిఫరెంట్ ఎంథాల్పీస్. సో వాటికి డిఫరెంట్ ఎంథాల్పీస్ ఉంటాయన్నమాట. సో ఎందుకంటే బాండ్ డిసోసియేషన్స్లో మనకు సమ్ ఎనర్జీ ఆర్ సమ్ ఎంథాల్పీ కావాలి కాబట్టి డిఫరెంట్ ఎంథాల్పీస్ అనేవి మనకు రేట్ ఆఫ్ రియాక్షన్లో చేంజింగ్ ఉంటుంది, వాటి యొక్క ఎంథాల్పీస్లో కూడా చేంజింగ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ప్రిపరేషన్ అబ్జర్వ్ చేస్తే మనకు మెయిన్లీ 2 ప్రిపరేషన్స్ అనమాట. సో మెయిన్గా 2 ప్రిపరేషన్స్. సో ఒకటి ల్యాబొరేటరీ ప్రాసెస్, కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ డైహైడ్రోజన్. ఈ 2 ప్రిపరేషన్స్ మనము డైహైడ్రోజన్ ప్రిపరేషన్గా చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబొరేటరీ ప్రిపరేషన్ని అబ్జర్వ్ చేస్తే సో ల్యాబొరేటరీలో డైహైడ్రోజన్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం, ద రియాక్షన్ ఆఫ్ గ్రాన్యులేటెడ్ జింక్ విత్ డైల్యూట్ యాసిడ్స్. సో ఇక్కడ యాసిడ్స్ని గ్రాన్యులేటెడ్ జింక్తో మనము రియాక్ట్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా డైహైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ని జింక్ ప్లస్ 2HCl. ఇక్కడ HCl అనేది యాసిడ్, జింక్ అనేది గ్రాన్యులేటెడ్ జింక్ మెటల్ టు ఫామ్ ZnCl2 ప్లస్ H2. అంటే ఇక్కడ సాల్ట్స్ ప్లస్ డైహైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ జింక్ విత్ ఆక్వస్ ఆల్కలీ బేస్. ఓకేనా. సో ఇక్కడ జింక్ని మనము యాసిడ్స్తో రియాక్ట్ చేసి డైహైడ్రోజన్ని ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సెకండ్ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే జింక్ ప్లస్ 2NaOH. NaOH అనేది బేస్. NaOHతో రియాక్ట్ చేసి కూడా మనము డైహైడ్రోజన్ని ఫామ్ చేయొచ్చు. సో Zn ప్లస్ 2NaOH టు ఫామ్ Na2ZnO2. దీన్ని మనం సోడియం జింకేట్ అని చెప్పచ్చు. సోడియం జింకేట్ ప్లస్ H2 అనమాట. ఓకేనా. సో ఇవి మనకి ల్యాబొరేటరీ ప్రాసెస్ ఆర్ ల్యాబొరేటరీ ప్రిపరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ప్రిపరేషన్లో మళ్ళీ మనకు టైప్స్ ఉన్నాయి. 1 by 1 చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ వచ్చేసి బై ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. సో వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేయడం ద్వారా కూడా మనము
డైహైడ్రోజన్ని అబ్టైన్ చేసుకోవచ్చు అనమాట. సో అసిడిఫైడ్ ఆర్ ఆల్కలీ వాటర్ అండర్గో ఎలక్ట్రోలైసిస్ యూజింగ్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇక్కడ ఆల్కలీ వాటర్ని 2H2O ఆల్కలీ వాటర్ అండర్గో ఎలక్ట్రోలైసిస్. సో వాటర్ని ఎలక్ట్రోలైసిస్కి గురి చేసినప్పుడు మనకి డైహైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ 2 moles ఆఫ్ H2O తీసుకొని దీన్ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్కి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లాటినంతో మనము రియాక్ట్ చేసినట్లయితే 2H2 అంటే 2 moles డైహైడ్రోజన్ ఫామ్ అయింది, ప్లస్ O2 గ్యాస్ అనేది కూడా రిలీజ్ అయింది. సో ఇది ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి హైలీ ప్యూరిటీ H2 ఈజ్ అబ్టైన్డ్ బై ద ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ aqueous BaOH taken by 2 barium hydroxide solution as nickel electrodes. సో ఇక్కడ మనము ఈ ప్రాసెస్ ద్వారా అంటే హైలీ ప్యూరిటీ డైహైడ్రోజన్ని అంటే దాదాపుగా 99.95% డైహైడ్రోజన్ అప్టైన్ చేయాలి అంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారానే మనం అప్టైన్ చేసుకోవచ్చు. సో దాంట్లో మనం ఏం యూస్ చేయాలి అంటే aqueous బేరియం హైడ్రాక్సైడ్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఎలక్ట్రోడ్స్తో మనము రియాక్ట్ చేసినట్లయితే మనకు దాదాపు హైలీ ప్యూరిటీ అంటే 99.95% మనకు డైహైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ కమర్షియల్ మెథడ్ని అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ బ్రైన్ సొల్యూషన్. సో ఇక్కడ వాట్ ఈజ్ బ్రైన్ సొల్యూషన్? ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ యూజువల్లీ NaCl. సో NaCl అంటే మనకు జనరల్గా బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటంటే NaCl ఇన్ వాటర్ అంటే వాటర్లో మనకి NaCl ఉంటే దాన్ని మనము బ్రైన్ సొల్యూషన్ అని జనరల్గా చెప్పొచ్చు. సో ఇక్కడ H2 గ్యాస్ ఈజ్ అబ్టైన్డ్ యాజ్ ఏ బై ప్రోడక్ట్ బై ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్. సో బ్రైన్ సొల్యూషన్ని ఎలక్ట్రోలైసిస్ చేసి కూడా మనకి ఇక్కడ డైహైడ్రోజన్ని ఫామ్ చేసుకోవచ్చు. దిస్ ప్రాసెస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ NaOH. సో ఇక్కడ ఈ ప్రాసెస్ని మనం NaOH ఆర్ Cl2 గ్యాస్ని ఫామ్ చేయడంలో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో మనం దీన్ని యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి రియాక్షన్స్ మనం చూసినట్లయితే 2NaCl టు ఫామ్ 2Na ప్లస్ 2Cl మైనస్. మనకు ఆల్రెడీ తెలుసు Na ప్లస్ Cl మైనస్. ఓకేనా. 2 chlorines 2Cl మైనస్ గివ్స్ Cl2 ప్లస్ 2 electrons. ఓకేనా. సో ఇక్కడ ఇది క్లోరిన్ అనేది ఇక్కడ 2Cl మైనస్ అనేవి మనకి యానోడ్ వద్ద మనకు రిలీజ్ అవుతాయి. సో అటు క్యాథోడ్ అంటే నెగిటివ్ ఛార్జ్ క్యాథోడ్ వద్ద మనకి 2 వాటర్ మాలిక్యూల్స్. సో బ్రైన్ సొల్యూషన్ కదా, 2 వాటర్ మాలిక్యూల్స్ 2H2O ప్లస్ 2 electrons 2 గివ్స్ H2 2OH మైనస్ H2 ప్లస్ 2OH మైనస్. ఇక్కడ మనకు డైహైడ్రోజన్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ 2Na ప్లస్ 2OH మైనస్ టు ఫామ్ 2NaOH. సో ఇక్కడ మనం NaOH అండ్ NaOH ప్లస్ Cl2 గ్యాస్ ప్రిపరేషన్లో ఈ బ్రైన్ సొల్యూషన్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ ప్రాసెస్ని మనం యూస్ చేస్తాం. సో నెక్స్ట్ థర్డ్ ప్రిపరేషన్ అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. సో హైడ్రోకార్బన్స్ నుంచి కూడా మనము డైహైడ్రోజన్ని ఫామ్ చేయొచ్చు. వెన్ హైడ్రోకార్బన్స్ అండర్గో రియాక్షన్ విత్ స్ట్రీమ్ ఆఫ్ హై టెంపరేచర్. హైడ్రోకార్బన్స్ వాటర్తో, స్ట్రీమ్ మీన్స్ వాటర్తో హై టెంపరేచర్ వద్ద మనం రియాక్ట్ చేసినట్లయితే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ లిబరేట్స్ సో విచ్ కెటలిస్ట్? నికెల్ కెటలిస్ట్. సో ఏ కెటలిస్ట్ అంటే నికెల్ కెటలిస్ట్ అనమాట. ఓకేనా. సో హైడ్రోకార్బన్స్ని రియాక్ట్ విత్ స్ట్రీమ్ ఆఫ్ హై టెంపరేచర్ వాటర్తో ఎక్కువ టెంపరేచర్ వద్ద మనం హీట్ చేసినట్లయితే మనకి డైహైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో రియాక్షన్ చూస్తే CnH2n+2 ఇక్కడ వచ్చేసి మనకు హైడ్రోకార్బన్స్ CnH2n+2 జనరల్ ఫార్ములా ఆఫ్ హైడ్రోకార్బన్ ప్లస్ NH2O n moles ఆఫ్ వాటర్తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్. సో ఇక్కడ ఈ టెంపరేచర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, 1270 కెల్విన్స్. ఓకేనా. 1270 కెల్విన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్ టు ఫామ్ CO మీన్స్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ 2n+1 H2. సో ఇక్కడ మోల్స్ 2n+1 అనేది మోల్స్, H2 అనేది ఫైనల్గా మనకు గ్యాస్ అనేది లిబరేట్స్ అయిందనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీథేన్ CH4 ప్లస్ H2O ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 1270 కెల్విన్స్ టెంపరేచర్. కెటలిస్ట్ వచ్చేసి నికెల్ కెటలిస్ట్ టు ఫామ్ CO అంటే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ 3H2. సో ఇక్కడ కార్బన్ CO ప్లస్ 3H2 మనం ఏమంటామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటర్ గ్యాస్ అని చెప్పొచ్చు అనమాట. మిక్చర్ ఆఫ్ CO ప్లస్ H2 ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ గ్యాస్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఏ మిక్చర్ ఆఫ్ CO అండ్ H2 ఈజ్ యూజ్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ మిథనాల్ అండ్ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈజ్ కాల్డ్
సింథటిక్ గ్యాస్ అండ్ సిన్ గ్యాస్. సో ఇక్కడ మనకి వాటర్ గ్యాస్ని మనం సింథటిక్ గ్యాస్ అండ్ సిన్ గ్యాస్ అని అనొచ్చు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి, సింథటిక్ గ్యాస్ అండ్ సిన్ గ్యాస్. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ ప్రిపరేషన్ వచ్చేసి ఫ్రమ్ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్. సో ఇక్కడ వాటర్ గ్యాస్ అంటే ఏంటి, CO ప్లస్ H2. సో ఇక్కడ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సిన్ గ్యాస్ ఫ్రమ్ కోల్ ఈజ్ కాల్డ్ యాజ్ కోల్ గ్యాసిఫికేషన్. సో రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే C ప్లస్ H2O ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ 1270 కెల్విన్స్ టు ఫార్మ్ CO ప్లస్ H2. సో CO ప్లస్ H2 మిక్చర్ ఆఫ్ CO ప్లస్ H2 అని మనం ఏమంటామంటే వాటర్ గ్యాస్ ఆర్ సిన్ గ్యాస్ అని అంటాం. ఓకేనా, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ద డైహైడ్రోజన్ ప్రొడక్షన్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై రియాక్షన్ కార్బన్ డైఆక్సైడ్ ఆఫ్ సిన్ గ్యాస్ మిక్చర్ విత్ స్ట్రీమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఐరన్ క్రోమేట్స్ యాజ్ ఏ కెటలిస్ట్. ఓకేనా, సో ఇక్కడ డైహైడ్రోజన్ ప్రొడక్షన్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై రియాక్టింగ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ మనం డైహైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ని, డైహైడ్రోజన్ యొక్క ప్రిపరేషన్ని మనము ఎక్కువగా అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలంటే, ఎక్కువగా ప్రొడక్షన్ చేయాలంటే సో కార్బన్ డైఆక్సైడ్ ఆఫ్ సిన్ గ్యాస్ మిక్చర్ విత్ స్ట్రీమ్. సో ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ని వాటర్తో, ఓకేనా, సో కార్బన్ మోనాక్సైడ్ని వాటర్తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టెంపరేచర్ 673 కెల్విన్స్ కెటలిస్ట్ వచ్చేసి క్రోమేట్స్, ఐరన్ క్రోమేట్స్ Fe2O3 ఆర్ Cr2O3 సమక్షంగా మనం రియాక్ట్ చేస్తే మనకు CO2 ప్లస్ H2O అనేది ఫామ్ అయింది. ఇక్కడ CO2 ప్లస్ H2O అని ఏమంటామంటే వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్, వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్. సో ఇంతతో మనకు ప్రిపరేషన్స్, సో ల్యాబొరేటరీ ప్రాసెస్ అండ్ కమర్షియల్ మెథడ్స్ 2 ప్రిపరేషన్స్ మనము చెప్పుకున్నాం అనమాట. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డైహైడ్రోజన్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డైహైడ్రోజన్స్ ఓన్లీ ఒక 2 ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి చూద్దాం. సో H2 ఈజ్ ఏ కలర్లెస్ ఆర్ అండ్ ఓడర్లెస్ అండ్ టేస్ట్లెస్. ఓకేనా, అండ్ ఫైనల్గా కంబస్టిబుల్ గ్యాస్. సో ఓకేనా, H2 అనేది కలర్లెస్ అంటే కలర్ ఉండదు, స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు. ఆల్సో కంబస్టిబుల్ గ్యాస్. కంబస్టినబుల్ అంటే కంబషన్ మీన్స్ ఫైర్ అనమాట. ఓకేనా, కంబస్టినబుల్ గ్యాస్ అంటే ఈజీగా ఫైర్ని క్యాచ్ చేసేటటువంటి గ్యాస్ అనమాట. సో ఇట్ ఈజ్ హయ్యర్ దెన్ ఇట్ ఈజ్ లైటర్ దెన్ ఎయిర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఇక్కడ వాటర్లో అనేది మనకు చాలా తక్కువ మొత్తంలో ఇన్సాల్యుబుల్ అవుతుంది. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మనము డైహైడ్రోజన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ వచ్చేసి ఇన్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డైహైడ్రోజన్ ఈజ్ డిటర్మిన్డ్ టు ద లార్జ్ ఎక్స్టెంట్ బై ఇట్స్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. The hydrogen bond dissociation enthalpy is highest for a single bond between 2 atoms of any elements. సో ఇక్కడ మనకి బాండ్ డిసోసియేషన్ అంటే డైహైడ్రోజన్లో 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. సో డైహైడ్రోజన్లో 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్. సో ఇక్కడ మనము దీని మధ్య మనం బాండ్ బ్రేక్ చేయాలంటే సమ్ ఎనర్జీ ఆర్ సమ్ ఎంథాల్పీ కావాలి. సో ఈ ఎంథాల్పీ అనేది మనకు చాలా ఎక్కువ అవసరం. ఎందుకు అంటే 2 ఆటమ్స్ మధ్యలో మనం ఒక బాండ్ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీనే కావాలి. ఓకేనా, సో ఇక్కడ డైహైడ్రోజన్ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఎనర్జీ మనకు యూజ్ అవుతుంది. ఎందుకు అంటే బాండ్ బ్రేకింగ్ కోసం ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేస్తే రియాక్ట్ విత్ హాలోజన్స్. సో హాలోజన్స్తో రియాక్ట్ చేస్తే అంటే డైహైడ్రోజన్ని హాలోజన్స్తో రియాక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో H2 రియాక్ట్ విత్ H2 టు గివ్ HX. సో ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు హాలోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో H2 ప్లస్ X2 టు ఫార్మ్ 2HX. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే H2 ప్లస్ Cl2 టు ఫార్మ్ 2HCl. ఓకేనా, సో ఇది రియాక్షన్. వైల్ ద రియాక్షన్ విత్ F2 అకర్స్ ఈవెన్ ఇన్ ద డార్క్ విత్ I2 ఇట్ రిక్వైర్డ్ ఏ కెటలిస్ట్. ఓకేనా, సో ఈ రియాక్షన్ మనం డార్క్ ప్లేస్లో కూడా రియాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో రియాక్ట్ విత్ O2. సో ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది. సో ఇక్కడ H2 రియాక్ట్ విత్ O2 టు ఫామ్ H2O. సో ఇక్కడ డైహైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మనకు వాటర్ని ఫామ్ చేస్తుంది. ద రియాక్షన్ ఈజ్ హైలీ ఎగ్జోథర్మిక్. సో ఇక్కడ వాట్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్? సో ఇక్కడ 2H2 ప్లస్ O2 టు ఫామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ ఆన్ హీటింగ్ టు ఫామ్ 2 moles వాటర్. సో ఇక్కడ వాట్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే రియాక్షన్ జరిగేటప్పుడు ఎనర్జీని ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేసినట్లయితే
సో ఇక దాన్ని మనము ఎగ్జోథర్మిక్ రియాక్షన్గా చెప్పొచ్చు అనమాట. సో రియాక్షన్ జరిగేటప్పుడు ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటే, అంటే ఎన్విరాన్మెంట్ నుంచి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం ఎండోథర్మిక్ రియాక్షన్స్గా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో రియాక్షన్ విత్ నైట్రోజన్, ఓకేనా, నైట్రోజన్తో రియాక్ట్ చేయాలి. H2 రియాక్ట్ విత్ N2 టు ఫార్మ్ NH3 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Fe కెటలిస్ట్. సో ఇక్కడ ఫెర్రస్ కెటలిస్ట్ సమక్షంలో డైహైడ్రోజన్ రియాక్ట్ విత్ N2. సో ఇక్కడ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాం. సో N2 ప్లస్ 3H2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Fe కెటలిస్ట్ టు ఫార్మ్ అమ్మోనియా. సో ఇక్కడ అమ్మోనియా అనేది మనకు అమ్మోనియా ప్రిపరేషన్ కూడా మనకి, అంటే నైట్రోజన్ డైహైడ్రోజన్ రియాక్ట్ విత్ నైట్రోజన్ టు ఫార్మ్ అమ్మోనియా. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ హేబర్స్ ప్రాసెస్. సో ఆల్రెడీ మనకు తెలుసు హేబర్స్ ప్రాసెస్, అమ్మోనియా ప్రిపరేషన్ని మనము హేబర్స్ ప్రాసెస్ ద్వారా కూడా మనము ప్రిపేర్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ని మనము హేబర్స్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ రియాక్షన్ విత్ మెటల్స్. సో మెటల్స్తో రియాక్ట్ చేస్తూ ఉన్నాం. H2 ఈజ్ హైలీ రియాక్టివ్ విత్ మెటల్స్, కంబైన్స్ అట్ హై టెంపరేచర్ టు గివ్ హైడ్రైడ్స్. సో ఇక్కడ సో H2 అనేది మెటల్స్తో ఎక్కువగా రియాక్ట్ అవుతుంది, అంటే ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే H2 ప్లస్ 2M. సో ఇక్కడ M అనేది మెటల్ అనమాట. టు ఫార్మ్ 2MH. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్తో మనకు ఆల్రెడీ హైడ్రేట్స్ చెప్పినాం కదా. సో MH అనమాట. సో నెక్స్ట్ H2 ప్లస్ MH2 ఇది సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్స్, సెకండ్ ఏ గ్రూప్ మెటల్స్తో మనం రియాక్ట్ చేస్తే కనుక ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్స్తో రియాక్ట్ చేస్తేనేమో MH ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఏ గ్రూప్ మెటల్స్ని అబ్జర్వ్ చేస్తే MH2 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ కెమికల్ ప్రాపర్టీని అబ్జర్వ్ చేస్తే రియాక్షన్ విత్ మెటల్ అయాన్స్. H2 రెడ్యూసెస్ మెటల్ అయాన్స్ ఇన్ యాక్వస్ సొల్యూషన్ మెటల్. సో H2 ప్లస్ PD+2 మెటల్ అయాన్, PD అనేది పెల్లాడియం +2 టు ఫార్మ్ PD+2H+. సో ఇక్కడ మెటల్ అయాన్స్ నుంచి మనకు మెటల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మెటల్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్స్. హైడ్రోజన్ రెడ్యూసెస్ మెటల్ ఆక్సైడ్స్ ఇంటూ మెటల్స్. సో ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ వచ్చేసి మనము CEO అండ్ WO3, ఓకేనా, టంగ్స్టన్ ఆక్సైడ్ అండ్ కాపర్ ఆక్సైడ్ని తీసుకున్నట్లయితే కాపర్ ఆక్సైడ్స్ H2తో రియాక్ట్ అయ్యి కాపర్ మెటల్గా ఫామ్ అయింది. ఇక్కడ టంగ్స్టన్ ఆక్సైడ్ అనేది టంగ్స్టన్గా W+3H2Oగా ఫామ్ అయింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సిక్స్త్ చూసినట్లయితే రియాక్షన్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ వెజిటబుల్ ఆయిల్స్ అండర్గో హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ కెటలిస్ట్ అండ్ ఫామ్ వనస్పతి. సో ఇక్కడ వనస్పతి ప్రిపరేషన్ కూడా మనల్ని, అంటే వనస్పతి ప్రిపరేషన్ ఎట్లా చేయొచ్చు అంటే డైహైడ్రోజన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్తో రియాక్ట్ చేస్తే మనకి వనస్పతి అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వనస్పతి అంటే వనస్పతిలో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అంటే CHO ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. సో ఆల్కిన్స్ అండర్గో హైడ్రోఫార్మలేషన్. సో ఆల్కిన్స్ని హైడ్రోఫార్మలేషన్ మీన్స్ అడిషన్ ఆఫ్ CHO గ్రూప్, అడిషన్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్ అండ్ ఫార్మ్స్ ఆల్డిహైడ్స్. దీస్ ఆల్డిహైడ్స్ అండర్గో రిడక్షన్ టు ఫార్మ్ ఆల్కహాల్స్. సో ఇక్కడ ఆల్కిన్స్ని వాటర్ గ్యాస్తో రియాక్ట్ చేస్తే, వాటర్ గ్యాస్ మీన్స్ CO ప్లస్ H2, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ COH2 టు ఫార్మ్ ఆల్డిహైడ్ CH3 CH2 CHO. సో దీన్ని మనం ఆల్డిహైడ్ అంటాం. సో ఈ ఆల్డిహైడ్ని మనము నెక్స్ట్ రిడక్షన్ చేస్తే మనకు ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఆల్డిహైడ్ ప్లస్ H2 మీన్స్ రిడక్షన్ టు ఫార్మ్ ఆల్కహాల్స్, ప్రైమరీ ఆల్కహాల్స్. సో నెక్స్ట్ యూజెస్ ఆఫ్ డైహైడ్రోజన్. సో డైహైడ్రోజన్స్ వల్ల మనకు కొన్ని యూజెస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సింథసిస్ ఆఫ్ NH3. సో NH3 ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం. ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్లో కూడా యూజ్ చేస్తాం. అండ్ నైట్రోజన్ గ్యాస్ ప్రిపరేషన్లో కూడా యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బల్క్ ఆర్గానిక్ కెమికల్స్, వెరీ ఇంపార్టెంట్. సో బల్క్ ఆర్గానిక్ కెమికల్స్ని కూడా మనం ప్రిపేర్ చేయడంలో కూడా దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా CO ప్లస్ H2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కోబాల్ట్ కెటలిస్ట్ టు ఫార్మ్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ ప్రిపరేషన్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ HCl ప్రిపేర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వనస్పతి. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ పాయింట్లోనే చెప్పడం జరిగింది, వనస్పతి ప్రిపరేషన్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వనస్పతి ఫ్యాట్ బై హైడ్రోజనేషన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆఫ్
పాలీ అన్సాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ లైక్ సోయాబీన్, కాటన్ సీడ్స్. సో సోయాబీన్, కాటన్ సీడ్స్ ప్రిపరేషన్లో కూడా యూస్ చేస్తాయి అనమాట. సో ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెటల్ హైడ్రైడ్స్. సో మెటల్ హైడ్రైడ్స్ని యూస్ చేయడంలో కూడా మనం డైహైడ్రోజన్ అని యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇన్ మెటలర్జికల్ ప్రాసెస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రెడ్యూస్ హెవీ మెటల్ ఆక్సైడ్స్ టు మెటల్స్. సో నెక్స్ట్ అటామిక్ హైడ్రోజన్ అండ్ ఆక్సిహైడ్రోజన్ టార్చెస్ యూజ్డ్ ఫర్ కటింగ్ అండ్ వెల్డింగ్ ప్రాసెస్. టోటల్గా వెల్డింగ్ ప్రాసెస్లో కూడా మనము డైహైడ్రోజన్ యూస్ చేసాం అనమాట. సో అటామిక్ హైడ్రోజన్ ఆటమ్స్ ప్రొడ్యూస్డ్ బై డిసోసియేషన్ ఆఫ్ డైల్యూట్ హైడ్రోజన్ విత్ హాలో ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఓర్ ఆర్ allowed to recombine on the surface to be welded to generate the temperature of 4000 kelvins హీటింగ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే టోటల్గా ఏం లేదు. సో ఇక్కడ మనకు వెల్డింగ్ ప్రాసెస్లో 2 ఆటమ్స్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 అటామిక్ హైడ్రోజన్స్ని మధ్య మనకు బాండ్ ఫార్మేషన్ చేయాలి. 2 అటామిక్ హైడ్రోజన్స్ మధ్య మనము బాండ్ ఫార్మేషన్ చేయాలి. సో అంటే అన్నింటిని మనము కలపాలన్నమాట. సో మనకు వెల్డింగ్ ప్రాసెస్ మనం అబ్జర్వ్ చేస్తే 2 జాయింట్స్ని, సో ఏవైనా సరే మనం 2 జాయింట్స్ని సో కలుపుతూ ఉంటాం అన్నమాట. 2 జాయింట్స్ని అటాచ్ చేస్తూ ఉంటాం. ఆ అటాచ్ చేసే ప్రాసెస్లో మనకు హెవీ టెంపరేచర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. హెవీ టెంపరేచర్ వెల్డింగ్ ప్రాసెస్లో మనకు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో హెవీ టెంపరేచర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకున్నాం, వాటి రెండింటిని మనం బైండ్ చేస్తూ ఉన్నాం, అంటే బాండ్ ఫామ్ చేస్తూ ఉన్నాం, అంటే H2గా బాండ్ ఫామ్ చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రాసెస్లో మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఆ బాండ్ ఫార్మేషన్ ప్రాసెస్లో మనకి ఎక్కువగా ఎనర్జీ, అంటే ఎక్కువగా హీటింగ్ అనేది ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని మనం ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇది ఇంతవరకు డైహైడ్రోజన్ యొక్క యూజెస్ అన్నమాట. సో నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోలో మీకు అందిస్తా. సో ఎవరైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.